అది మరి ఇప్పుడు మీకు ఆటో వాళ్ళకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నారు, మీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? పక్కగా ఇబ్బంది ఉంటుందండి. కాకపోతే మమ్మల్ని కూడా ఏదో ఒకటి చూడాలండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా ఆటో వాళ్ళకి సంవత్సరానికి ఇంతని, అట్లాగే మాకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే మాకు ప్రయాణికులు వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళే కదా ఆటోలు ఎక్కేది, అలాంటిది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. మాకు కూడా ఎంతో కొంత ఇది చేస్తే మంచిదండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి 10,000 వేసారు. మీకు అలానే వేశారు. అది ఓకే కాదంటలేదు, వేశారు. అదే ఆ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని పథకాలకి అయితే డబ్బులు వేసిన మాట వాస్తవం. కానీ అలా వేయటం కూడా ఒక్కోసారి కరెక్ట్ కాదనిపిస్తుంది కూడా. ఇప్పుడు మంచిగా అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉండి అన్ని బిజినెస్లు బాగుండి అందరికీ చేతి నిండా పని ఉంటే ఫ్రీ పథకాలకి కన్నా కూడా ఇదే బెటర్ అనిపిస్తుంది. ఫ్రీకి అలవాటు పడకూడదు అనిపిస్తుంది. కాకపోతే జనాలు అలా అలవాటు పడ్డారు. నా వరకు అయితే మాత్రం ఫ్రీ పథకాలు వేస్టే. అది మనకు చేతి నిండా పని కల్పిస్తే చాలు, మనకు పని ఉంటే బాగుంటుంది. అది ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయాల్లో కానివ్వండి, అలా అనిపిస్తుంది. ఎలా అంటే అమ్మ, జనాలు అయితే ప్రస్తుతం వాటికైతే ఫ్రీ పథకాలకి ఆయన అమలు చేసిపోయాడు. జనాలు అయితే అదే మూమెంట్లోనే అనిపిస్తుంది. జనాలు ఆటోలలో వీళ్ళు కూడా చెప్పినవి కరెక్ట్గా చేసుకుంటూ వస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొద్దిగా ఇది అడ్మినిస్ట్రేటివ్ అది ఇది చంద్రబాబు నాయుడు చేస్తారని ఒక నమ్మకం అయితే ఉందని వేసాం. కానీ జనాలు ఆ ఫ్రీ పథకాలకు అలవాటు పడిపోయి ఇప్పుడు ఏం డబ్బులు రావట్లేదనే మూడ్లో ఉన్నారు. అదైతే ఇదిగా ఉంది. కానీ ఇది చెప్పిన పథకాలు చేస్తే బాగుంటుంది. అది అప్పటికిప్పటికైతే రోడ్లు అవి ఇవి కొంచెం పల్లెటూర్లలో కొంచెం మేము పండుగల కాటికి వెళ్ళొచ్చాం కాబట్టి మెరిట్ అయింది. కాకపోతే జనాలు అయితే అది దానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళు చెప్పిన పథకాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అంటారా ప్రజల్లో? అంటే ఆ టయానికి ఇప్పుడే మనం ఎలా చెప్తామండి. ఇప్పుడు 5 ఏళ్ళకి ఎలా వస్తుందో అప్పటికి ఏం చేస్తారో తెలియదు కదా ఆ టయానికి. ప్రస్తుతానికైతే మాత్రం ఏమి రావట్లేదు, ఫ్రీ పథకం అనేది ఏమి రావట్లేదు అనేది జనాల్లో మేము కూడా వింటూ ఉంటాం కదా. మీకులాగా సర్వే చేస్తున్నప్పుడు మాకు కూడా అలాగా జనాలు అనుకుంటూ ఉంటారు కదా. ఆటోలో పేదవాళ్ళు అలా ఆలోచన చేస్తారు. మధ్యతరగతిగా కొద్దిగా హై లెవెల్లో ఉన్నవాళ్ళు డెవలప్మెంట్ అవుతుంది అనే నమ్మకంతో వాళ్ళు చెప్తారు. కానీ పేదవాళ్ళు ఎక్కువగా ఏది ఫ్రీ పథకం కావాలి అనే విధంగానే ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మా ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు వేసేవాళ్ళం అంటారు, నిజమేనంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము పథకాలు వేసేవాళ్ళమే ఈ పార్టీకి ఉన్నారు. ఏమో ఎలా ఉండేదో అంటే అప్పుడు అలా చెప్పారు. సెకండ్ టైం వాళ్ళు మాత్రం చేస్తారనే చేసి ఉంటే అది ఫస్ట్ చేశారు. కానీ సెకండ్ టైం కూడా అలాగే చేస్తారనే నమ్మకం జనాలకు లేకే కదా చేంజ్ చేసింది. అది